అందరికీ నమస్తే. రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ ఇది. రేషన్ కార్డులు రాబోతున్నాయి. నెక్స్ట్ మంత్ 2వ తేదీ నుంచి మళ్ళీ అప్లై చేయాలంటున్నారు. మొన్ననే చెప్పినా కదా, రెడ్ వచ్చి మొదలెట్టని. ఎప్పుడో 9 నెలల క్రితమే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు. అవి కొన్ని ఎర్రగడ్డ ఫ్లైఓవర్ మీద పడేసిండ్రు. ఇంకా కొన్ని అక్కడక్కడ బార్లలో కింద స్టఫ్ పెట్టుకొని తింటున్నారు. అవి కూడా బయటకు వచ్చినాయి. ఇంకో కొంతమంది ఈ టిఫిన్ సెంటర్ల ప్లేట్లలాగా తయారు చేసిండ్రు. అవి ఏందో కొత్తగా అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు చేయాలంట. సరే, ఇంకా మనం ఏం చేస్తాం, మన కర్మ కదా, చేస్తాం దరఖాస్తు. నెక్స్ట్ మంత్ 2వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలంట. అయితే వీళ్ళ లెక్కేందో వీళ్ళ కథ ఏందో ఏం అర్థమైతే లేదు. ఈ మధ్య మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే రేషన్ కార్డులు అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. రేషన్ కార్డులు చాలామంది దగ్గర అనర్హత ఉన్న వాళ్ళకు, అంటే అర్హత లేని వాళ్ళకు ఉన్నాయి. గత ప్రభుత్వం ఎవరికంటే వాళ్ళకి ఇచ్చింది రేషన్ కార్డులు అని. దీని అర్థం ఏంటంటే రేషన్ కార్డులు కట్ చేయబోతుంది ప్రభుత్వం. దాదాపు 15 లక్షల కార్డులు కట్ చేయబోతుందని ఓ సమాచారం అందుతుంది. లక్షల కార్డులు తీసేయబోతున్నారంట, 15 లక్షల కార్డులు. మళ్ళీ వీళ్ళంతా అనర్హులా అంటే దీనిలో అంత అనర్హులేం కాదు. మీకు అర్థం ఉంది, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఎలక్షన్స్ ముందర కేవైసీ అని రేషన్ షాపుల్లో అక్కడక్కడ అన్ని రేషన్ షాపులు పెట్టలే, కొన్ని సెలెక్టెడ్ రేషన్ షాపుల్లో కేవైసీ పెట్టిన పోయి వెలుముద్రలు వేయాలి. బతుకున్న వాళ్ళంతా వెలుముద్రలు వేయాలి. అప్పుడు రేషన్ కార్డు ఉంటుంది అన్నమాట. ఇంకా చచ్చిపోయిన వాళ్ళు వెలుముద్రలు వేయలేరు కాబట్టి తీసేయచ్చు, లేకపోతే కట్ చేయొచ్చు. అదంతా ఇన్ఫర్మేషన్. అయితే ఎక్కడైతే రేషన్ షాపుల్లో ఈ కేవైసీ చేసే సిస్టమ్ తీసుకొచ్చిండ్రో అక్కడ చాలామంది వేలిముద్రలు పడలే. వేలిముద్రలు పడకపోను ఆడ జనం పోతే గంట 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది చాలామందికి. మన హైదరాబాద్లో అయితే పొద్దుగా లేస్తే జాబ్ కురుకుడు, జాబ్ నుంచి ఊరుకొచ్చుడే ఉంటుంది. ఇప్పుడు వేరే ఊర్లో కూడా వ్యవసాయ పనులకు పోతారు, ఇంకేమో చేస్తుంటారు, బిడ్డలతో కొడుకుతో కానీ వేరే ఊరికి పోతుంటారు. రకరకాల సమస్యలు ఉంటాయి. పోనీ అన్ని ఊర్లలో ఏమన్నా కేవైసీ పెట్టుకున్నారా మిషన్లు అంటే లేవు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంట, ఈ కేవైసీ చేసుకోలేదంట. ఈ కేవైసీ అంటే అప్పుడు ఎవరైతే వేలుముద్ర లేదో వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారంట. ఈ 15 లక్షల మందిని తప్పించాలి ఈ కార్డులు అనే దానిలో ప్రభుత్వం ఉందట. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇన్ని రేషన్ కార్డులు ఉంటాయా, 92 లక్షల రేషన్ కార్డులు మన దగ్గర. 92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 92 లక్షల కార్డులు మన దగ్గర ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ప్రజాపాలన దరఖాస్తులు పోయినాయి, కానీ పోయినాయంటే ఎక్కడ పోయినావో తెలియదు, ఉన్నవో పోయినావో కూడా తెలియదు. వాళ్ళకే తెలియదు, వాళ్ళ పొట్లాలకు అమ్ముకున్నట్టున్నారు దుకాణం కాడ. ఇప్పుడు దీనికి వెళ్ళి వీళ్ళకి ఒక 15 నుంచి 17 లక్షల కార్డుల అప్లికేషన్ కూడా వచ్చినాయి. అప్లికేషన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇదో డ్రామా. మళ్ళీ అప్లికేషన్స్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ప్రాసెస్ చేయొచ్చు కదా, మళ్ళీ దానికి అప్లికేషన్స్ ఎందుకు అంటే వడబోయడానికి, రేషన్ కార్డులను వడబోయడానికి. మరి వడబోయొద్దా? పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, కోటీశ్వర్ల దగ్గర కూడా రేషన్ కార్డులు ఉన్నాయి అనే వాదన కూడా ఉంది. అట్లాంటి వాళ్ళని గుర్తించి తీయాలి. ఇప్పుడు పెద్దోళ్ళ పేరు చెప్పి పేదల కడుపు కొడుతున్నారు. అన్నిట్లో ఇదే జరుగుతున్నది. మన రైతు బంధు, రైతు భరోసా చూస్తలే, 100 ఎకరాల ఆసామి పేరు చెప్తారు. ఆ 100 ఎకరాలు ఎవనుకుందో తెలియదు. ఊర్లో ఒక్కరికి కూడా ఉండదు, ఒక్కరికి కూడా ఉండదు. 100 ఎకరాలు 70 ఎకరాలు చాలా ఊర్లో ఉండదు. ఎక్కడుండవో అవన్నీ ఊరుకుంటావో తెలియదు. వాళ్ళ పేర్లు చెప్పి మిగతా మొత్తం కింద నరుక్కుంటూ వచ్చింది. చూసిండ్రా? పంట వేస్తేనే అంటున్నారు, గింజలు వేస్తేనే అంటున్నారు. నాకు తెలిసి ఇంకా కొన్ని కండిషన్ తీసుకొస్తారు అనుకుంటా. మీరు వడ్ల గింజలు వేస్తేనే ఇస్తాం, పత్తి గింజలు వేస్తే ఇయ్యం, దానికైతే ఇంతే ఖర్చు అవుతుంది కదా నీకు ఇయ్యం, ఇట్లాంటి కూడా తెస్తారేమో. రూల్స్ తెలియదు ఆ రూల్స్ గురించి. వీళ్ళు ఇదే ఈ 1.25 లక్ష రూల్స్ తీసుకొచ్చి ఎట్లా పర్సన్ చేస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులో కూడా అదే పర్సన్ తేబోతున్నారు. ఈ కేవైసీ ఇక్కడ ఫింగర్ ప్రింట్ పడక చాలామంది పెట్టలేదు. పెట్టకపోతే ఇంకా తీసేస్తుడేనా? మీరు సౌకర్యం కల్పించాలి కదా, పెట్టుండ్రి. మళ్ళా ప్రతి రేషన్ షాప్ పెట్టుండ్రి. ఏ రేషన్ షాప్లో వాళ్ళంటే వాళ్ళు పెట్టుకుంటారు. అది లేదు. ఇప్పుడు ఏంటంటే కొత్త రేషన్ కార్డులకు మళ్ళీ దరఖాస్తులు తీసుకొని దానికి పాత ఈ కేవైసీ లేదని కొన్ని తీసేసి మళ్ళీ దిల్లకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ అర్హత లేదని పీకేసి కింద మీద పడి లాస్ట్కి ఏమో చేయబోతున్నారు. మొత్తం 92 లక్షల కార్డులలో 15 లక్షల కార్డులు పీకేయాలనుకుంటున్నారు. అంటే వీళ్ళకి వచ్చిన 15 లక్షల అప్లికేషన్స్లో వీళ్ళు 4 లక్షలు 5 లక్షలు ఇవ్వాలనుకుంటే ఇది పీకేక తప్పదు అని అనుకుంటున్నారేమో వీళ్ళు. ఆల్రెడీ దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది గవర్నమెంట్లో. రేషన్ కార్డులు తగ్గాలి. ఎట్లా తగ్గుతుంది? పేదరికం తగ్గించాలి. ప్రభుత్వం అది చేయాలి. ఉంటుంది కదా, ఈ గీత చిన్నగా అయ్యి తుడవకుండా అంటే ఒక ఆయన పెద్ద గీత గీసింది చూడు, చిన్నగా అయిపోయింది గీత. సేమ్ అట్లే రేషన్ కార్డు ఇవ్వాలంటే ఏం చేయాలంటే అనర్హత అని వెయిట్ వేసి, లేకపోతే ఈ కేవైసీ లేదన్నా ఏదో నెపని చెప్పి రేషన్ కార్డును కట్ చేయాలి. చాలామందికి రేషన్ కార్డు లేవు, రైతులకు రేషన్ కార్డు లేవు. రైతులంతా కోటీశ్వర్లా? లేకపోతే చాలామందికి రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళంతా పేదలా? దాన్ని చూసి చేయాలి.
అంతేగాని మీరు ఈ కేవైసీ చేయలేదని, లేకపోతే మీరు కొత్త రేషన్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పాత పీకేయాలని. అంతకుముందు ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్లో సేమ్ ఇట్లే ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది. నేను మా ఊళ్ళో చాలాసార్లు చూసిన. ఒకటి చచ్చిపోతే వానికి పెన్షన్ ఇంకోటి రావాలంటే ఒకటి చచ్చిపోవాలి ఊళ్ళో. మీ ఊరికి 200 పెన్షన్స్ శాంక్షన్ అయినాయి అంటారు. మళ్ళీ ఊళ్ళో 300 మంది ఉంటే ఎట్లా అంటే 100 మంది వెయిటింగ్ ఉంటారు. 200 పెన్షన్లే వస్తాయి. దానిలోకి వెళ్ళి ఒక మనిషి చచ్చిపోతే ఒక మనిషిని తీసుకొచ్చి దీన్ని యాడ్ చేస్తారు. అది రికమెండేషను. ఊళ్ళో లీడర్ని పట్టుకోవాలి, ఆయనకి ఇంత మేపాలి, ఇంకా అన్నీ ఉంటాయి. ఆయనకు బజ్జీలు తినిపించాలి, సాయంత్రం మందు తాపియాలి, అన్నీ చేస్తే ఆయనకు అందరితో చేసినాక ఆయనకు నచ్చితే చేపిస్తాడు. అప్పుడు నీకు ఒక పెన్షన్ వస్తుంది. ఇద్దరు చచ్చిపోతే ఇద్దరికి పెన్షన్ వస్తుంది. సేమ్ రేషన్ కార్డు కూడా అంతే. అప్పుడు రేషన్ కార్డులు కూడా సేమ్. మీ ఊరికి 60 రేషన్ కార్డులు ఉన్నాయి అంతే, 60 ఉంటాయి. 60 రేషన్ కార్డులు ఏదైనా క్యాన్సల్ అయితే కొత్త రేషన్ కార్డు వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా అంతే. నువ్వు ఇది సిస్టమ్. ఆ సిస్టాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పుడు ఇదే చూసినాం కదా. కొత్త పెన్షన్ ఎవరికి ఏమి ఇవ్వలేదు. పాత పెన్షన్లు ఎట్లా తగ్గిద్దామా అని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు తగ్గించే ప్రక్రియను ముందర వేసుకున్నారు. మళ్ళీ ఒకటి దుకాణం ముందర పెట్టుకున్నారు. అందుకే ఆల్రెడీ అప్లికేషన్స్ ఉన్నాగా మళ్ళీ అప్లికేషన్స్ నాకు తెలిసి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్తారేమో. ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఈ 90 లక్షల మంది కూడా మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. మీరు అప్లై చేసుకుంటే ఇది అంటున్నారు కదా, ఒకటే కార్డు, ఒకటే రాష్ట్రం, ఒకటే కార్డు, అదే కార్డు హెల్త్ కార్డు అవుతుంది, అదే కార్డు రేషన్ కార్డు అవుతుంది, అదే కార్డు ఇంకో కార్డు అవుతుంది, ఏమో చెప్తున్నారు స్టోరీలు. అదే అన్నిటికీ అదే ఒకటే కార్డు అని. భవిష్యత్తు దానికోసమని ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మళ్ళీ అప్లై చేసుకోక తప్పదు. అప్లై చేసుకోమని చెప్తారు. ఇంకా చెప్పలే, ఇంకా టైం ఉంది కదా. నెక్స్ట్ మంత్ 2వ తేదీ నుంచి ఏం పని లేదు. అంత దుకాణం అంతా ఎత్తేసి మనం అగ్రికల్చర్, వ్యవసాయం, ఉద్యోగాలు మానేసి మళ్ళీ రచ్చకాడ కాడ ఈ రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుని కూర్చోవలసిందే. 2వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇది రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.